audio jungle. మైనారిటీ సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆగస్టు మాసంలో కొన్ని అత్యంత ప్రధానమైన అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే, ఒకటి రాహుల్ గాంధీ గారి పర్యటన 2 రోజులు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన వారి పర్యటన విజయవంతమైంది. వారి పర్యటన సందర్భంగా 13 తారీఖు రోజు హడావిడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి, అదేవిధంగా పత్రికలల్లో ప్రసార సాధనాలల్లో రాహుల్ గాంధీ గారి పర్యటనకు ఇస్తున్న ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా కొన్ని కీలకమైన అంశాలను చర్చిస్తున్నట్టుగా కొన్ని అంశాలను పత్రికా సమావేశంలో వారు ప్రస్తావించి, రాహుల్ గాంధీ గారి పర్యటనకు రావాల్సినంత ప్రాధాన్యత రాకుండా చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేయడం జరిగింది. ఏది ఏమైనా దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులను వాటిని భగ్నం చేయడం అనేది పురాణాల నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు భరోసా ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు 2 రోజుల పర్యటనను అడ్డుకోవడానికి, దృష్టి మరల్చడానికి, పత్రికలలో ప్రసార సాధనాలలో ప్రాధాన్యతను తగ్గించడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సర్వశక్తులు యొడ్డి ప్రయత్నం చేసిండ్రు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు రాహుల్ గాంధీ గారి పర్యటనకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇచ్చిండ్రు. పాత్రికేయ మిత్రులు, ప్రసార సాధనాలు కూడా అంతే ప్రాధాన్యతనిచ్చి రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటనను విజయవంతం చేయడం జరిగింది. అయితే ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి 3 రోజుల్లో పూర్తి స్థాయిలో మేము కూర్చొని చర్చించుకుంటాం. సెప్టెంబర్ 2 తారీఖు రోజు హైదరాబాద్ చుట్టుముట్టూత మేడ్చల్ కానీ, కొంగర కలాన్ కానీ, ఇంకొక దగ్గర కానీ 1500-1600 ఎకరాలలో 25 లక్షల తెలంగాణ ప్రజలతో ప్రగతి నివేదన పేరు మీద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని, తెలంగాణ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల మీద పూర్తి స్థాయిలో నివేదికను మేము ఆ సభ ద్వారా ప్రజలకు చెప్పడం జరుగుతుంది. తద్వారా రాబోయే ఎన్నికల శంఖారావం ఊది రాబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా అడుగుతున్నది, మీరు సెప్టెంబర్ 2 నాడు నిజంగానే ప్రగతి నివేదన సభ పెడతారా? నేను ఖచ్చితంగా చెప్తున్నా, చంద్రశేఖరరావు గారు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను అడిగిన, నిఘా అధికారులు ప్రజల అభిప్రాయం సేకరించిన, ఈ ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు సెప్టెంబర్ 2 రోజు సభ పెడితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఈ సభ 25 లక్షలు కాదు కదా, 2.5 లక్షల మందిని కూడా మీరు తరలించలేరు. తరలించిన వాళ్లకు మీరు కూలిచ్చిన, బీరు బిర్యానీ ఇచ్చి తీసుకొచ్చిన, మీరు ప్రసంగించేటప్పుడు వరంగల్ సభలో ఏ విధంగా అయితే కేసీఆర్ గారి ప్రసంగం మొదలవ్వగానే అక్కడికి వచ్చిన ప్రజలందరూ బయటికి వెళ్ళిపోయినరో, రేపు హైదరాబాద్ చుట్టూతో ఏర్పాటు చేయబోయే సభలో కూడా జరగబోయేది అదే. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల సభను వాయిదా వేసుకోండి అని చెప్పి పార్టీలో ముఖ్యమైన నాయకులు, వాళ్ళే కాకుండా నిఘా అధికారులు కూడా ఈ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం మా దగ్గర ఉన్నది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 2 తారీఖు రోజు ప్రభుత్వం ఏదైతే ప్రగతి నివేదన సభ పెడతామన్నారో పెట్టరు. చంద్రశేఖరరావు గారికి చేతగాదా సభ పెట్టడానికి? ఎందుకంటే ప్రజలు పూర్తిగా కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి
సెప్టెంబర్ 2 రోజు సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టలేదు, సభను విజయవంతం చేయలేదని చెప్పి ఘంటాపథంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.